Today, I would like to teach the physics lesson, heat, ఉష్ణం. ఉష్ణం అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ దానికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ గురించి సంబంధించి మనం ఈరోజు ఈ లెసన్లో నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ హీట్? ఉష్ణం అంటే ఏంటి? ఉష్ణం అనేది మనందరికీ తెలుసు. ఎనర్జీ ఈజ్ ఎబిలిటీ టు డూ వర్క్. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. అదేవిధంగా అసలు ఎనర్జీ అంటే ఏంటి? అసలు వాట్ ఈజ్ ఎనర్జీ? శక్తి అనగానే, శక్తి అంటే పనిచేసే దారుడి చేతిలో మనం శక్తి అంటాం. ద ఎబిలిటీ టు డూ వర్క్ ఈజ్ ఎనర్జీ. యాక్చువల్ హీట్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఈ హీట్ అనేది ఒక శక్తి స్వరూపం. ఇది ఎల్లప్పుడూ కూడా ఇట్ కెన్ బి చేంజ్. ఏదైనా ఒక వస్తువుకి మనం ఉష్ణరాశిని అప్లై చేసినట్లయితే ఆ వస్తువు గ్రహించినట్లయితే ఖచ్చితంగా దాంట్లో కొన్ని ఫిజికల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ కెన్ చేంజెస్ షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ బాడీ. ఆ వస్తువు యొక్క డైమెన్షన్స్ అంటే కొలతలను మారుస్తుంది, లేదా దాని యొక్క భౌతిక స్వరూపాన్ని మారుస్తుంది. ఇట్ కెన్ బి చేంజ్ స్టేజెస్ టు అండర్ స్టేజ్, అది వన్ స్టేట్ టు అండర్ స్టేట్. అంటే ఒక స్థితి నుంచి వేరొక స్థితిని మార్చగలదు ఉష్ణాన్ని మనం ఇచ్చినట్లయితే. అదేవిధంగా ఆ వస్తువు యొక్క రైజింగ్ టెంపరేచర్ ఆల్సో, ఉష్ణోగ్రతను కూడా పెంచగలుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఈజ్ ఆల్సో కెన్ బి చేంజ్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. అంటే లివింగ్ బీయింగ్స్లో కూడా దీని మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. ఇదేమో వర్క్ చేయడం ద్వారా తన శక్తిని నిరూపించుకుంటుంది. మనకు తెలుసు, స్టీమ్ ఇంజిన్స్, ఆవిరి యంత్రాలు తీసుకున్నాం. ఈ ఆవిరి యంత్రాలు ఒకప్పుడు మనం కోల్ వేయడం వలన, అంటే బొగ్గు వేయడం ద్వారా ఆ బొగ్గుని మనం మండించి దాని ద్వారా వచ్చే ఉష్ణశక్తిని వినియోగించుకొని ఆ ఉష్ణశక్తి ఏమో ఆవిరి యంత్రాలను యాంత్ర శక్తిగా మార్చి పెద్ద పెద్ద ట్రైన్స్ని మనకి మూవ్ చేయగలిగాయి. అంటే అదే చేస్తుంది, ఇక్కడ ఉష్ణం అనేది ఎనర్జీని ఉపయోగించి ఒక పని చేయగలుగుతుంది. సో హీట్ ఈజ్ ఆల్వేజ్ ఎబిలిటీ టు డూ వర్క్. అయితే హీట్ ఫ్లోస్ హౌ ఇట్ ఈస్ ప్లాజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న యాక్టివిటీ ద్వారా మనం చేయొచ్చు. ఒక వేరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని తీసుకున్నాం. ఒక ఉదాహరణకి ఒక చెక్క ముక్క తీసుకున్నాం, ఒక పీస్ ఆఫ్ ఐరన్ తీసుకున్నాం. ఈ రెండింటిని మనం కొంతసేపు ఫ్రిడ్జ్లో పెడదాం. ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే ఆఫ్టర్ దట్ సమ్ టైం, కొంత సాయం తర్వాత 5 minutes 10 minutes 20 minutes తర్వాత దాన్ని మనం బయటకు తీసుకొద్దాం ఫ్రిడ్జ్ నుంచి. దాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఆ రెండు బాడీస్ని టచ్ చేసినట్లయితే మీకు తెలుసు, చెక్క ముక్క కంటే ఐరన్ పీస్ వెరీ కోల్డ్, చాలా చల్లగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా అని మనం చూసి చెప్పడం కంటే వాటిని మనం టచ్ చేసి ఈజీగా చెప్పచ్చు. అలా చెప్పడం వల్ల దాని యొక్క హాట్నెస్ని లేదా కోల్డ్నెస్ని ఈజీగా మనం అబ్జర్వ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, వేడి వస్తువుని టచ్ చేద్దాం. వేడి వస్తువుని టచ్ చేయగానే మనకి ఏమనిపిస్తుంది? జస్ట్ వేడిగా ఉంటుంది, వెంటనే మనం హ్యాండ్ రిమూవ్ చేస్తాం వెంటనే. దానికి కారణం ఏంటి? ఆ వేడి వస్తువుని మనం టచ్ చేయగానే ఆ వేడి వస్తువు నుంచి ఉష్ణ రాశి మన బాడీకి ప్రవహించడం వలన అది వేడిగా మన ఫీలింగ్ మనకు కలిగింది. అది ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నాం, దాన్ని మనం టచ్ చేద్దాం, అది చాలా కోల్డ్గా ఉంటే అనిపిస్తుంది, చల్లగా ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే మన బాడీలో ఉన్న ఉష్ణ శక్తిని ఆ వస్తువుకి ప్రసారం చేయడం వలన మనకు అది చల్లగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలాగా వేరు వస్తువులు హాట్నెస్ని కానీ కోల్డ్నెస్ని కానీ మనం ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. అంటే ఇది ఏం జరుగుతుంది? హీట్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ, లేదా వన్ పార్ట్ ఆఫ్ బాడీ టు అనదర్ పార్ట్ ఆఫ్ బాడీ. అంటే దట్ మీన్స్ ఏంటి? అంటే హీట్ ఈజ్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ బాడీ ఎట్ హాటర్ బాడీ టు ఏ బాడీ టు కోల్డర్ బాడీ. అంటే ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. ఇది ప్రసరిస్తుంది. ఎట్లు ప్రసరిస్తుందంటే ఎల్లప్పుడూ కూడా వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ఉష్ణ ప్రసారం జరుగుతూ ఉంటుంది. అందుకే హీట్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఉష్ణము ఒక శక్తి స్వరూపము. ఇది ఎల్లప్పుడూ కూడా వేడి వస్తువు నుంచి చలన వస్తువుకి ప్రసారం జరుగుతూ ఉంటుంది. లేదా
ఏ బాడీ ఎట్ హై టెంపరేచర్ టు ఏ బాడీ ఎట్ లోవర్ టెంపరేచర్. అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత వస్తువు వరకు ప్రవహించే దే శక్తి ఏదంటే అదే ఉష్ణశక్తి. సో కాబట్టి ఆ విధంగా ఉష్ణాన్ని మనం ఖచ్చితంగా డిఫైన్ చేయగలిగితే ఆ డెఫినేషన్ ఏంటంటే ఉష్ణము ఒక శక్తి స్వరూపం. ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ ఆర్ ఏ బాడీ ఎట్ హై టెంపరేచర్ టు ఏ బాడీ ఎట్ లోవర్ టెంపరేచర్. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపము. అధిక అంటే వేడిగా ఉన్నటువంటి వస్తువు నుంచి చల్లని వస్తువు ప్రసరించే ఒక శక్తి స్వరూపమే ఉష్ణరాశి. సో దీన్ని మనం క్యూ అనే లెటర్తో సూచిస్తాం, క్యాపిటల్ క్యూ. సో ఉష్ణం అనేది ఎల్లప్పుడూ కూడా క్యూ అనే ఒక ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి దీన్ని క్యూతో సూచిస్తాం. దీనికి మనం యూనిట్స్ మనం ఇప్పుడు డిఫైన్ చేసుకున్నాం. ఎస్ఐ సిస్టంలో అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఎస్ఐ సిస్టంలో హీట్కి మనం యూనిట్గా మనం జౌల్ అంటే డిఫైన్ చేస్తాం. దిస్ ఈజ్ జౌల్. అంటే ఎస్ఐ పద్ధతిలో ఉష్ణానికి ప్రమాణం జౌల్. అట్ ద సేమ్ టైం సీజియస్ యూనిట్ని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. సీజియస్ పద్ధతిలో దీనికి కెలోరీ. దిస్ ఈజ్ కెలోరీ. వాట్ ఈజ్ కెలోరీ? అసలు కెలోరీ అంటే ఏంటి దాన్ని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. జౌల్ అనేది ఒక బిగ్ యూనిట్, అదేవిధంగా కెలోరీ అనేది ఒక బిగ్ యూనిట్. అంటే ఈ రెండింటికి మధ్య రిలేషన్ కూడా డిఫైన్ చేయగలము. 1 calorie is equal to మనకి 1 calorie is equal 4.186 joules. ఇది approximately equal to 4.2 joules. అంటే 1 calorie is equal to 4.2 joules గా మనం డిఫైన్ చేస్తాం. అయితే వాట్ ఈస్ కెలోరీ? కెలోరీ మనం డిఫైన్ చేయొచ్చు. ఎలాగా అంటే కెలోరీ అనగానేమి? కెలోరీ అంటే నథింగ్ బట్ ఏంటంటే 1 గ్రాము ద్రవ్యరాశి గల నీరు, అంటే నీరు మనం బేసిక్గా తీసుకొని కెలోరీకి డెఫినేషన్ డిఫైన్ చేస్తాం. 1 గ్రామ్ ద్రవ్యరాశి గల నీటి ఉష్ణోగ్రతని 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావలసినటువంటి అంటే ఉష్ణ శక్తిని మనం కెలోరీగా డిఫైన్ చేస్తాం. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ బాడీ ఆఫ్ 1/1 డిగ్రీ సెల్సియస్ ఈజ్ నోన్ యాజ్ కెలోరీ. అంటే 1 గ్రామ్ ఆఫ్ వాటర్ మనం తీసుకుంటే 1 గ్రామ్ ఆఫ్ అంటే 1 గ్రామ్ ద్రవ్యరాశి గల నీటి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి, ఇక్కడ నీటినే బేసిస్గా తీసుకుంటాం. 1 గ్రామ్ ద్రవ్యరాశి గల నీటి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావాల్సినటువంటి ఉష్ణ రాశిని మనం ఏమంటారంటే కెలోరీ అంటాం. కెలోరీని మనం జౌల్స్తోకి రిలేషన్ తీసుకొస్తే 1 calorie is equal to 4.186 జౌల్స్గా డిఫైన్ చేస్తాం. అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ is required to raise temperature of 1 gram of water by 1 degree Celsius is known as 1 calorie. అలాగా కెలోరీ డెఫినేషన్ మనం డిఫైన్ చేస్తాం. సో అయితే ఇక్కడ మనకి ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఉంది మనకి ఏంటంటే ఉష్ణ సమతా స్థితి, థర్మల్ ఈక్విలిబ్రియం ఆఫ్ 2 bodies ఆర్ మోర్ బాడీస్. వాట్ ఈస్ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే మనం 2 వేరు వస్తువులు తీసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఐరన్ పీసెస్ తీసుకున్నాం, లేదా 2 ఐరన్ రాడ్స్ తీసుకున్నాం, లేదా 2 వేరు ఉష్ణ శక్తిని కలిగినటువంటి వస్తువులు తీసుకున్నాం. ఆ రెండింటిని ఒకదానికొకటి మనం పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాట్ కాఫీ తీసుకున్నాం లేదా టీ తీసుకున్నాం, దాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెడదాం. టేబుల్ మీద పెట్టిన తర్వాత కొంతసేపటికి మనం ఏం అబ్జర్వ్ చేస్తాం, అది పూర్తిగా చల్లారిపోతుంది. చల్లారిపోయి ఏదవుతుంది, రూమ్ యొక్క టెంపరేచర్కి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే హాట్ కాఫీ అనేది హాటర్ బాడీ అయింది, మన చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఆ గాలి కోల్డర్ బాడీ అయితే ఖచ్చితంగా ఇటు నుంచి అటు ఉష్ణశక్తి ప్రసారం జరిగింది. ఇలాగ 2 వేరు ఉష్ణోగ్రతల వద్ద లేదా ఉష్ణశక్తి కలిగినటువంటి వస్తువును పక్కన ఉంచినట్లయితే కొంతసేపటికి వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ఉష్ణశక్తి ప్రసారం జరిగి ఆ 2 ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉన్నట్లు లేదా ఒకే ఉష్ణరాశిని కలిగి ఉండేటట్లు ప్రక్రియ జరుగుతుంది. ఆ 2 ఉష్ణంలో ఒకే ఉష్ణోగ్రత ఉంటూ సరౌండింగ్ అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ కూడా ఉష్ణశక్తి కూడా ఒకేలా ఉండేటట్లు జరిగితే దాన్ని మనం ఏమంటారంటే ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయంటాం. అప్పుడు ఆ 3 బాడీస్ ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయి. అంటే ఇలాగ మనం ఏ వస్తువు తీసుకున్నా ఈరోజు అట్మాస్ఫియర్లో చేంజెస్ అంటే సీ బ్రిజెస్ కానీ ఎర్త్ బ్రిజెస్ కానీ జరగడానికి కారణం కూడా అదే మనం ప్రత్యేకంగా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే వేరు ఉష్ణోగ్రతల వద్ద
లేదా వేరు వేరు ఉష్ణ శక్తి కలిగి ఉన్న వస్తువులు మనం ప్రక్కన పెట్టినట్లయితే అవి ఒకే ఉష్ణ రాశిని లేదా ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉండేటట్లు ఉష్ణశక్తి ప్రసారం జరుగుతుంది. అలా జరిగే ఆ శక్తి ప్రసారాన్ని, ఆ ప్రక్రియని, ఆ ఫిజికల్ ఫినామినాన్ని మనం ఏమంటామంటే థర్మల్ ఈక్విలిబ్రియం, అంటే ఉష్ణ సమతాస్థితి. అయితే ఈ థర్మల్ ఈక్విలిబ్రియంకి రావడానికి ఒక ఫిజికల్ కాన్సెప్ట్ మనకు అవసరం. అక్కడ చెప్పాం మనం ఒకే ఉష్ణోగ్రతను చేరుకోవడం, అంటే రెండు బాడీస్ కూడా ఒకే ఉష్ణోగ్రత చేరుకోవాలి, అంటే ఒకే ఉష్ణాన్ని కలిగి ఉండాలి. ఒకే ఉష్ణశక్తిని కలిగి ఉండడం అంటే ఏంటి? నేను చెప్పాను మీకు, ఎఫెక్ట్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది. ఏదైనా ఒక వస్తువుకి ఉష్ణాన్ని అందించినట్లయితే ఆ వస్తువు ఆ ఉష్ణాన్ని గ్రహించి దాని యొక్క స్థితిని మార్చుకోగలదు, దాని యొక్క షేప్ను మార్చుకోగలదు, దాని యొక్క ఉష్ణోగ్రతను మార్పు చేసుకోగలదు. అంటే అక్కడ ఉష్ణోగ్రత అంటే ఏమిటి అంటే దాని గురించి ఇప్పుడు మనం నెక్స్ట్ డిఫైన్ చేద్దాం. వాట్ ఈజ్ టెంపరేచర్? టెంపరేచర్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. టెంపరేచర్ అనేది అంటే ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ బాడీ, అంటే వెచ్చదనం స్థాయి లేదా చల్లదనం స్థాయి. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అంటే ఎంత వేడిగా ఉంది, ద డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఎంత చల్లగా ఉంది. అలాగా దాని హాట్నెస్ని లేదా కోల్డ్నెస్ స్థాయిని తెలియజేసే భౌతిక రాశి, ఆ ఫిజికల్ క్వాంటిటీని మనం ఏమంటారంటే ఉష్ణోగ్రత అంటారు. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఆఫ్ ఎన్ బాడీ ఈజ్ నోన్ యాజ్ మనం టెంపరేచర్గా డిఫైన్ చేస్తాం. సో టెంపరేచర్ని మనం స్మాల్ టీతో సూచించవచ్చు లేదా క్యాపిటల్ టీతో సూచించవచ్చు. అయితే ఇక్కడ ఫ్లో ఆఫ్ హీట్ ఎనర్జీ మనం చెప్పాము ఆల్రెడీ. ఎల్లప్పుడూ కూడా హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ ఆర్ ఏ బాడీ అట్ హై టెంపరేచర్ టు ఏ బాడీ అట్ లోవర్ టెంపరేచర్ అని. అంటే ఉష్ణశక్తి ప్రసారం అనేది అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువు ప్రసారం జరుగుతుంది. అంటే అక్కడ ఆ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ ఆర్ ఫ్లో ఆఫ్ హీట్ డైరెక్షన్ కెన్ బి మెజర్డ్ బై ద టెంపరేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అంటే ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత అనేది ఆ వస్తువులో ఉన్నటువంటి ఉష్ణశక్తి స్వరూపం లేదా ఉష్ణశక్తిని యొక్క ప్రసారం యొక్క దిశను తెలియజేస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఒక వస్తువు నుంచి వేరొక వస్తువు ఉష్ణశక్తి ప్రసారం జరగాలి అంటే వేడి వస్తువా చల్లని వస్తువా అనేది మనకు తెలియాలి. వేడి వస్తువు నుంచి చల్లని వస్తువు కానీ చల్లని వస్తువు నుంచి వేడి వస్తువు కానీ మనం చూసుకుంటే ఎల్లప్పుడూ వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకే ప్రసారం జరుగుతుంది. ఆ దిశని అంటే మనకి టెంపరేచర్లో లాసింగ్ జరిగే వైపే ఉష్ణశక్తి ప్రసారం జరుగుతుంది. టెంపరేచర్లో లాసింగ్ అంటే అర్థం ఏంటి? వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి. కాబట్టి ఉష్ణశక్తి ప్రసారం యొక్క దిశను తెలియజేసేది ఉష్ణోగ్రత. ఆ జరిగే శక్తే ఉష్ణం. అది అన్నిటికి రిలేషన్ చెప్తాం మనం. నెక్స్ట్ వన్, టెంపరేచర్ని మనం క్యాపిటల్ టీ ఆర్ స్మాల్ టీ అని చెప్పాము. టెంపరేచర్ మెజర్ ఇన్ ఎస్ఐ సిస్టమ్. ఎస్ఐ సిస్టంలో టెంపరేచర్ మనం అబ్సల్యూట్ టెంపరేచర్ దట్ ఈస్ కెల్విన్తో తెలియజేస్తాం. కెల్విన్ అండ్ దీన్ని కేతో సూచిస్తాము. అట్ ద సేమ్ టైం అదర్ యూనిట్స్ ఆఫ్ ఆల్సో మనకి టెంపరేచర్ మెజర్ చేయడానికి అదర్ యూనిట్స్ కూడా ఉన్నాయి మనకి. ఏంటంటే తెలిసిందే మనకి డిగ్రీ సెల్సియస్ ఆర్ ఫారెన్హీట్, డిగ్రీ సెల్సియస్ ఆర్ డిగ్రీ ఫారెన్హీట్, ఇవి అదర్ యూనిట్స్ అన్నమాట. మనకి ద రిలేషన్ ఆఫ్ కెల్విన్ అండ్ సెల్సియస్, డిగ్రీ సెల్సియస్ ఆ రెండింటికి మనకి రిలేషన్ తెలుసు. యాక్చువల్గా లార్డ్ కెల్విన్ అనే సైంటిస్ట్ మనకి ఈ కెల్విన్స్ అబ్సల్యూట్ టెంపరేచర్ స్కేల్ అంటారు. కెల్విన్ పరమ ఉష్ణోగ్రత మానం. కెల్విన్కి రాకముందు సెల్సియస్ కానీ ఫారెన్హీట్ కానీ వీళ్ళందరూ ఉపయోగించినటువంటి టెంపరేచర్ స్కేల్ బట్టి ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతను మనం తీసుకుపోయే అతి తక్కువ లీస్ట్ టెంపరేచర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 0 డిగ్రీ సెల్సియస్గా తీసుకున్నాడు. సెల్సియస్ ఓన్లీ, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతకి బాడీ టెంపరేచర్ మనం తీసుకుని వెళ్ళలేము. 0 డిగ్రీ సెల్సియస్ కానీ డిఫైన్ చేశారు. కానీ అదే లీస్ట్ టెంపరేచర్ అనుకున్నారు. అంటే నీటి యొక్క అతి తక్కువ ఉష్ణోగ్రత లేదా వాతావరణం యొక్క అతి తక్కువ ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్, వాటర్ యొక్క ఘనీభవన స్థానము 0 డిగ్రీ సెల్సియస్. అలాగా అతి తక్కువ ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్. కానీ లార్డ్ కెల్విన్ వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి చేంజ్ చేశారు. మనం వెళ్ళగలిగే లీస్ట్ టెంపరేచర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అతి తక్కువ ఉష్ణోగ్రతని -273 డిగ్రీ సెల్సియస్గా అతను డిఫైన్ చేశాడు. దిస్ ఈజ్ వండర్. ఎందుకంటే మనకి ఫిజిక్స్లోనే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్, అంటే వన్ ఆఫ్ ది వండర్. అంటే అతి తక్కువ ఉష్ణోగ్రత 0 నుంచి ఎంతవరకు వెళ్ళాడంటే -273 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్ళగలిగాడు అతను. ఆ -273 డిగ్రీ సెల్సియస్ని అతను
జీరో వాల్యూగా తీసుకొని దాన్ని 0 కెల్విన్గా తీసుకున్నాడు. అదే కెల్విన్స్ అబ్సల్యూట్ టెంపరేచర్ స్కేల్. అందుకే దీన్ని -273 డిగ్రీ సెల్సియస్ని పరమశూన్య ఉష్ణోగ్రత అని చెప్తాం. కెల్విన్స్, లార్డ్ కెల్విన్స్ అబ్సల్యూట్ జీరోత్ టెంపరేచర్ అని చెప్తాం. లేదా 0 కెల్విన్ కూడా అబ్సల్యూట్ జీరోత్ టెంపరేచర్ అంటారు. అంటే 0 కెల్విన్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు -273 డిగ్రీ సెల్సియస్. అందుకంటే అంతవరకు సెల్సియస్ వరకు మనం పొందగలిగే లీస్ట్ టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్ ఓన్లీ. కానీ లార్డ్ కెల్విన్ వచ్చిన తర్వాత ఆ టెంపరేచర్ని చాలా అంటే లోయెస్ట్ వాల్యూ డిగ్రీ తీసుకెళ్ళగలిగాడు, -273 డిగ్రీ సెల్సియస్ వరకు. దాన్ని అతను ఆధారించాడు. దాన్ని 0 పాయింట్గా తీసుకొని అక్కడ నుంచి స్కేల్ స్టార్ట్ చేసి దాన్ని అతను 0 కెల్విన్ తీసుకొని ఒక కొత్త స్కేల్ కొనగాను. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కెల్విన్స్ అబ్సల్యూట్ టెంపరేచర్ స్కేల్ అండ్ డిగ్రీ సెల్సియస్ స్కేల్. అంటే డిగ్రీస్ అంటే సెల్సియస్ స్కేల్కి అండ్ కెల్విన్ స్కేల్కి ఉన్న రిలేషన్ అదే. 0 కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు -273 డిగ్రీ సెల్సియస్. అంటే టెంపరేచర్ని ఒక యూనిట్ నుంచి వేరొక యూనిట్కి మనం ఈజీగా ఈ సిస్టమ్ ద్వారా మనం చేంజ్ చేయొచ్చు. అందుకే కెల్విన్ టెంపరేచర్స్ని క్యాపిటల్ టూతో చూస్తాము, సెల్సియస్ టెంపరేచర్ని మనం స్మాల్ టూతో చేస్తాము. దీని ఆధారంగా దీన్ని మనం జస్ట్ ఒకసారి మనం మార్చుకోగలిగితే ఇక్కడ +273 యాడ్ చేసాం అనుకోండి, దీన్ని +273 యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది 273 కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ సెల్సియస్. అంటే సెల్సియస్ ఉపయోగించిన 0 డిగ్రీ సెల్సియస్ కెల్విన్ స్కేల్లోకి వచ్చేసరికి ఎంత జరిగిందంటే 273 కెల్విన్గా మారిపోయింది. అందుకే కెల్విన్ని సెల్సియస్లో మార్చడానికైనా సెల్సియస్ని కెల్విన్లోకి మార్చడానికైనా మనం ఈ ప్రిన్సిపల్స్ని ఖచ్చితంగా అంటే 0 కెల్విన్ ఈజ్ ఈక్వల్ -273 ఆర్ 273 కెల్విన్ ఈజ్ ఈక్వల్ 0 డిగ్రీ సెల్సియస్గా ఉపయోగిస్తాం. దీని ఆధారంగా చేసుకుని అతను డిఫైన్ చేసినటువంటి ప్రిన్సిపలే క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ small t plus 273, whereas small t is measured in degree Celsius and capital T is measured in 1 Kelvin. అంటే capital T is equal to small t plus 270. For example, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం మనం. For example, the body temperature తీసుకుందాం మనం. For example, is approximately equal to 37 degrees Celsius our body temperature. ఇక్కడ దీన్ని మనం కెల్విన్ స్కేల్లో ఈజీగా చేంజ్ చేయొచ్చు. అంటే 37 డిగ్రీ సెల్సియస్ ఇస్ నథింగ్ బట్ స్మాల్ టీ అన్నమాట. స్మాల్ టీ ఇస్ 37 డిగ్రీ సెల్సియస్. దాన్ని మనం క్యాపిటల్లో మార్చాలంటే సింపుల్గా 273 యాడ్ చేయడమే. అంటే 37 ప్లస్ 273. ఆ విధంగా మనం కెల్విన్ స్కేల్ని సెల్సియస్లో మార్చొచ్చు, సెల్సియస్ స్కేల్ని కెల్విన్లోకి మార్చొచ్చు. అదే కెల్విన్స్లో ఇచ్చాడు అనుకోండి, దాన్ని సెల్సియస్లో మార్చాలంటే 273 సబ్స్ట్రాక్ట్ చేయడమే. ఈ విధంగా మనం సెల్సియస్ స్కేల్కి కెల్విన్ స్కేల్కి కెల్విన్ అబ్సల్యూట్ టెంపరేచర్ స్కేల్, కెల్విన్ పరమ ఉష్ణోగ్రత మానం, ఆ కెల్విన్ పరమ ఉష్ణోగ్రత మానాన్ని ఆధారంగా చేసుకొని అతను చేసినటువంటి డిఫైన్ చేసినటువంటి 0 కెల్విన్ అనేది -273 డిగ్రీ సెల్సియస్ అని చెప్పాడు. ఆ 273 కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ సెల్సియస్ అని చెప్పాడు. దీన్ని ఆధారంగా చేసుకొని మనం డిఫైన్ చేసినటువంటి ప్రిన్సిపల్ దాన్ని మనం క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు స్మాల్ t ప్లస్ 273 డిఫైన్ చేసాం. ఇది యాక్చువల్గా చార్లెస్ లా. ఇది దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రిన్సిపల్ ద్వారా ఈజీగా మనం ఈ స్కేల్ ఒక స్కేల్ వేరే స్కేల్కి ఈజీగా కన్వర్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఉదాహరణకి ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అంటే బాష్పీభవన ఉష్ణోగ్రత లేదా మరుగు ఉష్ణోగ్రత. మరుగు ఉష్ణోగ్రత మన వాటర్ తీసుకున్నట్లయితే 100 డిగ్రీ సెల్సియస్లో అయితే, అదే మనం కెల్విన్స్లో మార్చాలనుకోండి క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 273, సింప్లీ నోన్ యాజ్ సింప్లీ దట్ ఈస్ ఎంత 373 కెల్విన్గా తెచ్చాం. అంటే సెల్సియస్ స్కేల్ని కెల్విన్లోకి మార్చొచ్చు, కెల్విన్ స్కేల్ని మనం ఈజీగా సెల్సియస్ స్కేల్లో మార్చడానికి ఈ ప్రిన్సిపల్ మనకు ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ -273 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఏమంటారంటే అబ్సల్యూట్ జీరోత్ టెంపరేచర్, పరమ శూన్య ఉష్ణోగ్రత చెప్తాం. సో లేదా 0 కెల్విన్ కూడా మనం అబ్సల్యూట్ జీరోత్ టెంపరేచర్గా చెప్తాం అనమాట. పరమ శూన్య ఉష్ణోగ్రత ఆఫ్ కెల్విన్, లార్డ్ కెల్విన్. ఇది రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ స్కేల్ అండ్ కెల్విన్ స్కేల్. సో ఆ విధంగా హీట్ అండ్ టెంపరేచర్. ఒకసారి మనం హీట్ అంటే ఏం చెప్పాం? హీట్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అనేది ఒక శక్తి స్వరూపం. ఇది ఎల్లప్పుడూ కూడా అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువు ప్రసారం జరుగుతుంది, లేదా వేడి వస్తువు నుంచి చలన వస్తువుకి ప్రసారం జరుగుతుంది. ఉష్ణోగ్రత ఒక వస్తువు యొక్క వెచ్చదనం స్థాయిని లేదా చల్లదనం స్థాయిని నిర్ణయించే భౌతిక రాశిని మనం ఉష్ణోగ్రత అని చెప్తాము. ఉష్ణోగ్రత అనేది ఉష్ణ ప్రసారం యొక్క దిశను నిర్ణయిస్తుంది. ఆ ఉష్ణ శక్తి ప్రసారం ఎంత శక్తి ప్రసారం జరుగుతుందో ఆ శక్తి
ఉష్ణం అని మనం డిఫైన్ చేయొచ్చు. సో ఆ విధంగా ఉష్ణానికి ఉష్ణోగ్రతకి రిలేషన్ మనం క్లియర్గా మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ ఉష్ణోగ్రతను మనం అబ్జర్వ్ చేయడం కోసం మనకి ఒక డివైస్ కావాలి. ఆ డివైస్ మనం ఏమంటారంటే థెర్మోమీటర్ అని చెప్తాం. సో ఆ థెర్మోమీటర్ అనేది ఎలా ఉంటుంది దాని గురించి, అదేవిధంగా టైప్స్ ఆఫ్ టెంపరేచర్ స్కేల్స్, మనం చెప్పినటువంటి ఈ కెల్విన్ స్కేల్ కాకుండా ఇంకా మనకు 2 స్కేల్స్ ఉన్నాయి. వాటి గురించి ఒకసారి మనం డిఫైన్ చేద్దాం, ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థెర్మోమీటర్. థెర్మోమీటర్ ఈజ్ ఎ డివైస్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతను తెలియజేయడం కోసం ఉపయోగించే పరికరాన్ని మనం ఏమంటాము? థెర్మోమీటర్ అంటాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లియర్ స్టేజ్లో దీని గురించి ఫస్ట్ డిస్కషన్ చేసిన వాడు గెలీలియో, మీ అందరూ తెలిసిందే. అతనైతే యాక్చువల్గా గెలీలియో సైంటిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ అనే భౌతిక ధర్మాన్ని ఆధారం చేసుకొని, అంటే వాయువు వ్యాకోచము అనే ధర్మాన్ని ఆధారంగా చేసుకొని అతనేమో ఒక ప్రత్యేకంగా థెర్మోమీటర్లో వాయువును ఉపయోగించేవాడు. దానికి అంత సక్సెస్ కాలేకపోతే ఆ తర్వాత ఆల్కహాల్స్ని కూడా ఉపయోగించాము. లాస్ట్కి మనం మెర్క్యూరీ ఉపయోగించి ఈరోజు ఉపయోగిస్తున్న థెర్మోమీటర్లు అన్నింటిలో కూడా మెర్క్యూరీ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. అందుకే ఈ థర్మోమీటర్స్ ఏమంటారంటే మెర్క్యూరిక్ థర్మోమీటర్స్ అంటారు, అంటే మెర్క్యూరీ ఉష్ణమాపకాలు. అయితే ఈ మెర్క్యూరీ ఉష్ణమాపకాల్లో మెర్క్యూరీనే ఎందుకు ఉపయోగించాము అది ప్రత్యేకంగా చెప్పట్లేదు, మీకు తెలుసు. సో మెర్క్యూరీ యొక్క డెన్సిటీ చాలా ఎక్కువ, ఒకటి. రెండోది అంటే దీని యొక్క లోవర్ పాయింట్ మనకు యాక్చువల్గా దాని మెర్క్యూరీ యొక్క ద్రవ్యభవన స్థానము చాలా ఎక్కువగా ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఏ స్మాల్ టెంపరేచర్ రైజింగ్, అంటే రైజింగ్ స్మాల్ టెంపరేచర్లో అతి తక్కువ మార్పుకి దాంట్లో వచ్చే మార్పు చాలా ఎక్కువ, చేంజ్ టెంపరేచర్ ఎక్కువ. మిగతా ద్రవాలతో పోలిస్తే ఆ మెర్క్యూరీ యొక్క డిఫరెన్స్ యాక్టివిటీ వలన ఆ ఎక్స్పాన్షన్ వలన దాన్ని ఎక్కువగా మెర్క్యూరీని ఉపయోగించారు. అట్ ద సేమ్ టైం మెర్క్యూరీ అనేది మనం తీసుకున్నటువంటి ఆ థర్మోమీటర్ యొక్క గ్లాస్ గోడలకి అది టచ్ కాదు, అంటుకోదు. దీనివల్ల మనం మెర్క్యూరీని ఎక్కువగా థర్మోమీటర్లో యూజ్ చేయగలుగుతున్నాము. అయితే విచ్ ప్రిన్సిపల్ ఈజ్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ద థెర్మోమీటర్? ఏ ప్రిన్సిపల్ ఉపయోగించి మనం థెర్మోమీటర్ని కన్స్ట్రక్ట్ చేసాం? మనం చెప్పాం గెలీలియో అనేవాడు ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ని ఉపయోగించి చేసేదనేసి. ఎక్కడ ఇతను ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్, అంటే ద్రవ పదార్థాల వ్యాకోచం, వేడి చేస్తే పదార్థాలన్నీ వ్యాకోచం చెందుతాయి. అంటే ద్రవ పదార్థాలు వ్యాకోచం చెందుతాయి, ఘన పదార్థాలు వ్యాకోచం చెందుతాయి, వాయువు వ్యాకోచం చెందుతాయి. అదేవిధంగా ద్రవ పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి అనే ఒక కాన్సెప్ట్, అనే ఒక ప్రిన్సిపల్ని ఆధారంగా చేసుకొని మనకి థెర్మోమీటర్ యొక్క కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే ద్రవ పదార్థాలు మనం వేడి చేస్తే ఇట్ కెన్ బి మస్ట్ బి షుడ్ ఎక్స్పాండ్, అవి ఖచ్చితంగా వ్యాకోచిస్తాయి. ఆ వ్యాకోచ ధర్మం ఆధారంగా అందులో మెర్క్యూరీ అనేది ఏంటంటే అతి తక్కువ టెంపరేచర్ కూడా దాని ఎక్స్పాన్షన్ యూనిఫామ్గా ఉంటుంది. దానివల్ల దాన్ని మన మెర్క్యూరిక్ థర్మోమీటర్లో మెర్క్యూరీని ఉపయోగించడం జరిగింది. థర్మోమీటర్ ఎలా ఉంటుందో తెలుసు. దిస్ ఈజ్ ఒక సన్నని గాజు నాలిక కలిగిన ఒక గాజు గొట్టం. దాన్ని మనం క్యాపిలరీ ట్యూబ్ అని కూడా చెప్తాము, కేస నాలిక. ఆ కేస నాలిక లోపల సన్నని ఒక హెయిర్ ఫాలికల్ ఎంత మందం కలిగినటువంటి నాళం ఉంటుంది. దాన్ని మనం క్యాపిలరీ ట్యూబ్ అంటాము. దాని చుట్టూ థిక్ మందంతో మనకి గ్లాస్ అంత ఉంటుంది, గాజు ఉంటుంది. దాన్ని మెజర్ చేసేటప్పుడు మనకి దాన్ని అంటే 2 పార్ట్స్గా అతను డిఫైన్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్మోమీటర్ తీసుకున్నాం. ఇది గాజు గొట్టం. దీని లోపల సన్నని హెయిర్ ఫాలికల్ వంటి డయామీటర్ ఉన్నటువంటి మందం కలిగినటువంటి ఒక గాజు నాలుగు ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ఆ లోపల ఈ సన్నటి గొట్టాన్ని మనం ఏమంటారంటే క్యాపిలరీ ట్యూబ్ అంటారు, క్యాస నాలికీయత గొట్టం అంటారు. సన్నంగా ఉంటుంది. దాని పై వైపు లోపల వైపు మొత్తం సీల్ చేసి ఉంటుంది. లోపల గాలి పూర్తిగా తీసేస్తారు, గాలి లేకుండా ఉంటుంది. సో దీంట్లో మనకి 2 స్థానాలు వాళ్ళు డిఫైన్ చేశారు. ఒకటి ఫస్ట్ వన్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్, అంటే దిగువ స్థిర బిందువు లేదా తక్కువ స్థిర బిందువు, దిగువ స్థిర బిందువు. అదేవిధంగా పైన ఉన్నటువంటి ఆ పాయింట్ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, UFP, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, అంటే ఎగువ స్థిర బిందువు. సో ఏంటి అసలు లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఏమిటి?
అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిఫైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్సియస్ స్కేల్ తీసుకున్నాం. సెల్సియస్ స్కేల్ మనం తీసుకున్నట్లయితే మనకి సెల్సియస్ స్కేల్లో సెల్సియస్ అంటే డిగ్రీ సెల్సియస్ని మాత్రం మెజర్ చేస్తాం టెంపరేచర్ని. కెల్విన్ స్కేల్ తీసుకుంటే కెల్విన్స్లో మెజర్ చేస్తాం. అదేవిధంగా ఫారెన్ హీట్లో తీసుకుంటే ఫారెన్ హీట్లో మెజర్ చేస్తాం. అదేవిధంగా రేమర్ స్కేల్ అని ఉంటుంది. మొత్తం మనకి టైప్స్ ఆఫ్ స్కేల్స్ 4. ఒకటి ఏంటంటే టైప్స్ ఆఫ్ స్కేల్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ సెల్సియస్ స్కేల్ అంటే సెల్సియస్ స్కేలు సెల్సియస్. సెకండ్ వన్ ఈజ్ కెల్విన్ స్కేలు. థర్డ్ వన్ ఈజ్ ఫారెన్ హీట్. ఫోర్త్ వన్ ఈజ్ రేమర్. ఇలా మనం 4 టైప్స్ స్కేల్స్ డిఫైన్ చేస్తాం. ఇందులో సెల్సియస్ స్కేల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క లోవర్ ఫిక్స్డ్ పాయింట్ని 0 డిగ్రీగా తీసుకున్నాడు. 0 డిగ్రీ సెల్సియస్గా తీసుకున్నాడు. ఇది ఎలా వచ్చింది 0 డిగ్రీ సెల్సియస్ అంటే వాటర్ యొక్క ఘనీభవన స్థానాన్ని దాన్ని అతను ఫ్రిజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 0 డిగ్రీ సెల్సియస్ దాన్ని దిగువ స్థిర బిందువుగా తీసుకున్నాడు సెల్సియస్. అదేవిధంగా దాని యొక్క బాయిలింగ్ పాయింట్ లేక మరుగు స్థానము 100 డిగ్రీ సెల్సియస్ దాన్ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకున్నాడు. మనకు తెలుసు వాట్ ఈజ్ ఫ్రీజింగ్ అండ్ వాట్ ఈజ్ బాయిలింగ్, దాని గురించి ఒకసారి చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు ఆల్రెడీ తెలుసు. వాట్ ఈజ్ ఫ్రీజింగ్ అంటే ఏంటంటే ద్రవ పదార్థాలన్నీ కూడా కంప్లీట్గా ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద చల్లబడినట్లయితే అవి పూర్తిగా ఘన పదార్థంగా మారుతాయి. దాన్ని మనం ఏమంటారంటే ఫ్రీజింగ్ అంటాం. అంటే ఘనీభవనము లేదా ఘనీభవన బిందువు లేదా ఘనీభవన స్థానం లేదా ఘనీభవన ఉష్ణోగ్రత రెండేం చెప్పుకోవచ్చు. ద్రవ పదార్థాలు పూర్తిగా ఒక ప్రత్యేకమైన ఉష్ణోగ్రత వద్ద కంప్లీట్గా ఘన పదార్థంగా మారే బిందువుని లేదా ఉష్ణోగ్రత మనం అంటే ఘనీభవన స్థానం. వాటి యొక్క ఘనీభవన స్థానం 0 డిగ్రీ సెల్సియస్. అదేవిధంగా వాట్ ఈజ్ మనం ఏం చెప్పాము బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, ద్రవ పదార్థాలు పూర్తిగా ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా వాయువుగా మారడం అంటే ఆవిరిగా మారడానికి కావలసినటువంటి ఒక ప్రత్యేకమైన ఉష్ణోగ్రతను లేదా బిందువుని మనం బాయిలింగ్ పాయింట్ అంటారు. మరుగు స్థానం. వాటర్ యొక్క మరుగు స్థానం 100 డిగ్రీ సెల్సియస్. అంటే వాటర్ని మనం 100 డిగ్రీ సెల్సియస్ వేడి చేస్తే అది పూర్తిగా ఎవాపరేట్ అవుతుంది అంటే వాయువుగా మారుతుంది. ఆ రెండు విలువల్ని అతను 0 డిగ్రీ సెల్సియస్ అనేటువంటి LFPగా తీసుకున్నాడు అంటే లోవర్ ఫిక్స్డ్ పాయింట్ దిగువ స్థిర బిందువుగాను. అదేవిధంగా 100 డిగ్రీ సెల్సియస్ని ఎగువ స్థిర బిందువుగాను అతను డిఫైన్ చేసుకున్నాడు. దీని మధ్యలో ఉన్నటువంటి వాల్యూస్ని 100 పార్ట్స్ చేశాడు, క్యాలిబ్రేషన్ చేశాడు. అంటే 0 నుంచి 100కి 100 పార్ట్ చేశాడు. ఈచ్ వన్ పార్ట్ ఈజ్ 1/100 పార్ట్. అంటే 1/100 అంటే దట్ ఈజ్ 1 డిగ్రీ సెల్సియస్. అంటే మొత్తం టోటల్ లెంత్లో మనకి 100 పార్ట్స్ చేస్తే అంటే 0 మైనస్ 100 మైనస్ 0 తీసుకుంటే 100 పార్ట్స్ అవుతుంది. ఆ 100 పార్ట్స్లో మనకి అతను చేసింది ఏంటంటే ఒక్కొక్క పార్ట్ 1 డిగ్రీ సెల్సియస్ అన్నాడు. 1 డిగ్రీ సెల్సియస్ ఇది టోటల్ లెంత్లో మనకి 1/100th పార్ట్గా తీసుకోవడం జరిగింది. అది సెల్సియస్ స్కేల్లో అతను తీసుకున్నటువంటి క్యాలిబ్రేషన్. ఈ విధంగా మనకి థెర్మోమీటర్ మెర్క్యూరీ థెర్మోమీటర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ బల్బ్ ఉంటుంది. ఈ బల్బ్ మనం ఏ పదార్థం యొక్క టెంపరేచర్ కనుక్కోవాలనుకుంటున్నామో ఏ ద్రవ పదార్థాన్ని దాంట్లో పెట్టినట్లయితే అది దాన్ని రాసి చేస్తుంది. దాని యొక్క టెంపరేచర్ క్యాలిబ్రేషన్ ప్రకారం అది ఇంక్రీజ్ అవుతుంది. అది మీకు ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. అయితే నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్. సెల్సియస్ స్కేలు, కెల్విన్ స్కేలు, ఫారెన్ హీట్ స్కేలు అండ్ రేమర్ స్కేల్. ఈ 4 యొక్క టెంపరేచర్ స్కేల్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఆ 4 స్కేల్స్ యొక్క రిలేషన్స్ కూడా అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మీకు ఏంటి సెల్సియస్ స్కేల్కి కెల్విన్ స్కేల్ రిలేషన్ చెప్పాను. అంటే క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ స్మాల్ టీ ప్లస్ 273 లేదా 0 కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 273 డిగ్రీ సెల్సియస్ లేదా మైనస్ 273 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్. ఇవన్నీ చెప్పాము అన్నమాట. సో ఆ రిలేషన్ ఆధారంగా చేసుకొని అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఈ రిలేషన్ బట్టి మనం ఈజీగా దాన్ని డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెల్సియస్ సెల్సియస్ స్కేలు. సెల్సియస్ స్కేల్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ టోటల్ వాల్యూస్ అన్నమాట. టోటల్ వాల్యూస్ ఇన్ని అనేది ఒకసారి చూసుకున్నాం. సో లోవర్ ఫిక్స్డ్ పాయింట్లో అతను సెల్సియస్ స్కేల్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ని 0 డిగ్రీ సెల్సియస్గా తీసుకున్నాడు. అదే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏం చెప్పాడు అతను 100 డిగ్రీ సెల్సియస్గా తీసుకున్నాడు. అంటే నీటి యొక్క ఘనీభవన స్థానము, నీటి యొక్క బాయిలింగ్ పాయింట్ మరుగు స్థానం మధ్యలో పాయింట్స్ 100 వాల్యూస్ ఒక్కొక్క వాల్యూ 1 డిగ్రీ సెల్సియస్గా డిఫైన్ చేశాడు. అది సెల్సియస్ స్కేల్. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఇస్ కెల్విన్ స్కేల్. కెల్విన్ స్కేల్
స్కేల్లో అతను లోవర్ ఫిక్స్డ్ పాయింట్ని మామూలుగా 0 డిగ్రీ సెల్సియస్గా తీసుకుంటే కెల్విన్ ఏం చేశాడంటే దాన్ని 273 కెల్విన్గా తీసుకున్నాడు. 273 కెల్విన్. కెల్విన్స్ వేసేటప్పుడు మనం డిగ్రీస్ వేయకూడదు. 273 కెల్విన్. అట్ ద సేమ్ టైం అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ని అతను 373 కెల్విన్గా తీసుకున్నాడు. దీంట్లో కూడా 373 మైనస్ 273 కూడా 100 పార్ట్స్. 100 పార్ట్స్ కూడా డిఫైన్ చేశాడు దాన్ని కూడా. ఇలాగ 100 పార్ట్స్. మూడోది ఫారెన్హీట్. ఫారెన్హీట్ స్కేల్లో అతను లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే నీటి యొక్క ఘనీభవన స్థానాన్ని అతను 32 ఫారెన్హీట్గా తీసుకున్నాడు. సో అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ని 212గా తీసుకున్నాడు. 212 ఫారెన్హీట్, 32 డిగ్రీ ఫారెన్హీట్ అండ్ 212గా తీసుకోవడం జరిగింది. అంటే దీంట్లో టోటల్గా మనం అప్రాక్సిమేట్లీ చూడవచ్చు, జాగ్రత్త అర్థం చేయండి. 212 నుంచి 32 తీస్తే 180 పార్ట్స్ చేశాడు. ఇది డిఫరెంట్ అన్నమాట. 180 పార్ట్స్ చేయడం జరిగింది. అంటే 1 డిగ్రీ ఫారెన్హీట్ ఈజ్ ఈక్వల్ టు 1/80th, అంటే 1/180th పార్ట్. అవన్నీ 1/100 పార్ట్లు అయితే ఇది 1 డిగ్రీ ఫారెన్హీట్ అయితే ఏంటి 1 డిగ్రీ ఫారెన్హీట్ ఈజ్ ఈక్వల్ 1/180th పార్ట్ అన్నమాట. అంటే చాలా తక్కువ టెంపరేచర్గా డిఫైన్ చేస్తాం. అందుకే హ్యూమన్ బాడీ టెంపరేచర్ మనం అబ్జర్వ్ చేస్తే 37 డిగ్రీ సెల్సియస్ అంటే 98.4 డిగ్రీ ఫారెన్హీట్ అని చెప్తాం. అది డిఫరెన్స్. సో ఇక్కడ 180 పార్ట్స్ ఇతను, ఇతనేమో 100, ఇతనేమో 100. లాస్ట్ రీమర్ అనే సైంటిస్ట్ తీసుకున్నట్లయితే రేమర్ ఏమో ఇతను ఏం చేశాడంటే లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ వాటర్ ని 0 రేమర్ గా తీసుకున్నాడు. 0 రేమర్. అట్ ద సేమ్ టైం అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ని 80 రేమర్స్ అని చెప్పారు. 80 డిగ్రీస్ రేమర్స్. డిఫరెన్స్ ఎంత 80 పార్ట్స్. సో 80 పార్ట్స్ గా డిఫైన్ చేయడం జరిగింది. అది ఈ 4 టెంపరేచర్ స్కేల్లో ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నమాట. దీంట్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఫస్ట్ సెల్సియస్ స్కేల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 0 డిగ్రీ సెల్సియస్, 100 డిగ్రీ సెల్సియస్ 100 పార్ట్స్ చేసిన జరిగింది. కెల్విన్ స్కేల్ అయితే 273 కెల్విన్, 373 కెల్విన్ 100 పార్ట్స్ చేశాడు. అదేవిధంగా ఫారెన్హీట్ లో అయితే 30 డిగ్రీ ఫారెన్హీట్ అండ్ 212 ఫారెన్హీట్ 180 పార్ట్స్ చేయడం జరిగింది. అదే రేమర్ స్కేల్ అయితే 0 డిగ్రీ రేమర్ అండ్ 80 డిగ్రీ రేమర్స్ ఆ డిఫరెన్స్ 80 పార్ట్స్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ 1 డిగ్రీ రేమర్ ఈజ్ ఈక్వల్ టు 80th పార్ట్ అన్నమాట. 1/80th పార్ట్. సో ఈ విధంగా ఈ 4 టెంపరేచర్ స్కేల్ మనం డిఫైన్ చేసాం. అయితే ఈ 4 టెంపరేచర్ స్కేల్స్ మధ్య రిలేషన్ ఏంటి అనేది ఒకసారి మనం డిఫైన్ చేద్దాం. ఇది మనం ఎక్కువగా మనకు తెలుసు సెల్సియస్ స్కేల్ ఫారెన్హీట్ లో మార్చడానికి చిన్నప్పుడు నేర్చుకుంటాం. C = 5/9 F - 32 అని. అది ఎలా వచ్చిందో మనకు తెలియదు. ఇప్పుడు ఈ రిలేషన్ బట్టి దాన్ని ఈజీగా మనం డిఫైన్ చేసాం. ఇందాక నేను చెప్పాను T = small t + 273 లేదా 0 డిగ్రీ సెల్సియస్ = 273 కెల్విన్ అని చెప్తాం. అంటే ఎలాగనేది ఈ రిలేషన్ బట్టి మనం ఈజీగా చెప్పొచ్చు. ఎలా చెప్తామంటే దానికి ఒక ప్రిన్సిపల్ ఉంది. ఏంటో ప్రిన్సిపల్ అంటే మీరు ఒకసారి దీన్ని అలా అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్సియస్ స్కేల్ తీసుకున్నాం. సెల్సియస్ స్కేల్లో టెంపరేచర్ C అనుకుందాం. సెల్సియస్ స్కేల్లో టెంపరేచర్ C తీసుకున్నట్లయితే ఆ సెల్సియస్ స్కేల్లో ఉన్న టెంపరేచర్ C తీసుకొని మైనస్ దాని యొక్క లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత 0 డిగ్రీ సెల్సియస్. అంటే 0 డిగ్రీ సెల్సియస్ మైనస్ 0 డిగ్రీ సెల్సియస్ బై వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఆఫ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ ఆ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే వాల్యూస్ అన్నమాట. 100 పార్ట్స్ ఇవి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకి 100 పార్ట్స్. 100 డిగ్రీస్ మైనస్ లోవర్ పాయింట్ ఎంత లోవర్ 0 డిగ్రీ సెల్సియస్. అంటే డిగ్రీ సెల్సియస్ స్కేల్లో డిగ్రీ సెల్సియస్ అనేది మనకి ఆ టెంపరేచర్ స్కేల్లో వాల్యూ ఎంతో కొంత అనుకోవచ్చు సమ్ x. C మైనస్ 0 డిగ్రీ సెల్సియస్ బై 100 మైనస్ 0 డిగ్రీ సెల్సియస్. దీని యొక్క వాల్యూ ఎప్పుడు కూడా కాన్స్టెంట్. దీని వాల్యూ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. అలా అన్నిటికీ మన వాల్యూ అయితే అన్ని వాల్యూస్ కాన్స్టెంట్ గా ఉంటాయి, ఈక్వల్ అవుతాయి ఆ వాల్యూస్ మనం మెజర్ చేసినట్లయితే. తర్వాత దీన్ని తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ సెల్సియస్ స్కేల్ తీసుకున్నాం, కెల్విన్ తీసుకున్నాం. కెల్విన్లో అయితే K గా తీసుకున్నాం. K - 270 లోవర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత 373 - 273. సిమిలర్లీ ఈజ్ ఈక్వల్ ఫారెన్హీట్ స్కేల్లో తీసుకుందాం. ఫారెన్హీట్ స్కేల్లో F అనుకుందాం దాని టెంపరేచర్ని మైనస్ దాని లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమో 32 డిగ్రీ ఫారెన్హీట్ మైనస్ దాని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 212 - 32 F - 32 బై 212 - 32. అది రేమర్ స్కేల్ తీసుకుందాం R - 0 బై 80 - 0.
దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఒకసారి C/100 is equal to K minus 273/100 is equal to F minus 32/180 is equal to R/80. ఇది the relation of force అంటే C/100 is equal to K minus 273/100 is equal to F minus 32/180 is equal to R/80. ఈ రిలేషన్ ఉపయోగించి వన్ స్కేల్లో ఉన్న టెంపరేచర్ని అనదర్ స్కేల్లో ఉన్న టెంపరేచర్గా చేంజ్ చేయొచ్చు. చాలా ఈజీగా టెంపరేచర్ స్కేల్ చేయొచ్చు, మనం చేంజ్ చేయొచ్చు. ఇలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెల్సియస్కి ఫారెన్హీట్కి రిలేషన్ తీసుకుందాం ఒకసారి. సెల్సియస్కి ఫారెన్హీట్. ఇప్పుడు సెల్సియస్ ఎంత? C/100. C/100 ఈజ్ ఈక్వల్ ఫారెన్హీట్ తీసుకుంటే మనకి F minus 32/180. మనకి సెల్సియస్ని ఫారెన్హీట్లోకి మార్చుదాం అనుకున్నాం, లేదా ఫారెన్హీట్ సెల్సియస్లో మార్చాలనుకున్నాం. అంటే Cకి F రిలేషన్ తీసుకున్నాం. అంటే మనకి డినామినేటర్లో ఉన్నటువంటి ఇక్కడ చూడండి, డినామినేటర్ ఈ 0కి క్యాన్సిల్ చేసుకోవచ్చు తెలుసు. 2 చేత 2 9 జా 2 5 జా అంటే C ఈజ్ ఈక్వల్ C/5 కదా, ఈ 5 అక్కడ తీసుకెళ్ళిపోతాం. 5/9 ఇంటూ F minus 32. ఇది మీరు 5th క్లాస్లో లేదా 4th క్లాస్లో ఈ రిలేషన్ నేర్చుకుని ఉంటుంటారు. C is equal to 5/9 into F minus 32. That is the relation between Celsius scale and Fahrenheit scale. ఆ విధంగా సింపుల్గా దీన్ని ఉపయోగించి మనం డిఫైన్ చేసాం. అదేవిధంగా సెల్సియస్ స్కేల్కి అదేవిధంగా కెల్విన్ స్కేల్ కూడా రిలేషన్ మనం ఈజీ తీసుకోవచ్చు. చూడండి ఒకసారి తీసుకుందాం. C/100 is equal to ఇక్కడ వేస్తాం. C/100 is equal to K minus 273/100. డినామినేటర్ ఉన్నటువంటి ఈ 2 హండ్రెడ్స్ క్యాన్సిల్ అయిపోతే C is equal to K minus 273. మీకు ఇంత చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చెప్పాను. K is equal to C plus 273. దీన్ని నేను C నేను స్మాల్ d అని చెప్పాము, K అని క్యాపిటల్ T అన్నాను. 273 అంటే క్యాపిటల్ T is equal to స్మాల్ d plus 273. దాని నుంచి వచ్చిందే, లేదా K is equal to C plus 273. ఇలాగా ఈ రిలేషన్ ఉపయోగించి మనం ద రిలేషన్ ఆఫ్ ఎనీ 2 టెంపరేచర్ స్కేల్స్ అంటే సెల్సియస్ నుంచి కెల్విన్లో కానీ లేదా ఫారెన్హీట్లో కానీ లేదా రీమర్లో కానీ, అదేవిధంగా కెల్విన్ దేంట్లోనే అంటే ఒక టెంపరేచర్ ఆఫ్ స్కేల్ని ఇంకో టెంపరేచర్ ఆఫ్ స్కేల్లోకి ఈజీగా చేంజ్ చేయగలం. అది మెజరింగ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ డిఫరెంట్ స్కేల్స్. ఓకే, థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.